హలో వ్యూవర్స్, ఇది మా ఛానల్. కాస్త సబ్స్క్రైబ్ చేయండి మావా. ఈరోజు టాపిక్ ఏంటంటే ఆగస్టులో, సెప్టెంబర్లో అప్కమింగ్ మూవీస్ ఏమేమి ఉన్నాయో ఒకసారి గుర్తు చేసుకుందాం. మూవీస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి మావా. మరి కెరియర్ అంటావా? అక్టోబర్ నుంచి చూసుకుందాంలే మావా. ఫస్ట్ మూవీ కూలీ మావా. ఆగస్ట్ 14th రిలీజ్ అవుతుంది. నాకు లోకేష్ కనకరాజ్ మూవీస్ అంటే చాలా ఇష్టం మావా. ఇంకా రజనీకాంత్ గారితో మూవీ అంటే చాలా ఎక్సైటింగ్ ఫీల్ అవుతున్నా ఈ మూవీ చూడడానికి. ఇంకా ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క తోపు యాక్టర్లు తీసుకున్నారు. ఈ మూవీ కనుక ఎల్సీయూ కనెక్షన్ అని తెలిసిందా థియేటర్ తగలడిపోతే మావా. అండ్ వార్ 2 ఇది కూడా ఆగస్ట్ 14th రిలీజ్ అవుతుంది. స్టారింగ్ రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్. డైరెక్టర్ అయన్ ముఖర్జీ. ఈ డైరెక్టర్ ముందు మూవీ బ్రహ్మాస్త్ర. నాకు బ్రహ్మాస్త్ర మూవీ అంటే చాలా ఇష్టం. ఆ విఎఫ్ఎక్స్, ఆ సీసీ వర్క్ కానీ చాలా బాగుంటాయి. అదే డైరెక్టర్ వార్ 2 తీస్తున్నారంటే ఒక మంచి హైప్ వచ్చింది. ఇప్పుడు దాకా రిలీజ్ అయిన గ్లిమ్స్ కానీ ట్రైలర్ కానీ చాలా బాగా కట్ చేశారు. వీళ్ళిద్దరు లుక్స్ అయితే చాలా బాగున్నాయి. వీళ్ళిద్దరి మధ్య ఫైట్స్ కోసం, డ్యాన్స్ కోసం వెళ్ళిపోవచ్చు. నేనైతే ఫస్ట్ కూలీకి వెళ్తా, తర్వాత వార్ 2కి వెళ్తా. మీరు ముందుగా ఏ మూవీకి వెళ్తారో కామెంట్ చేయండి. నెక్స్ట్ 45 మూవీ రిలీజ్ అవుతుంది మావా ఆగస్ట్ 15కి. స్టారింగ్ రాజ్ శెట్టి, ఉపేంద్ర, శివరాజ్ కుమార్. ఇప్పుడు దాకా అయితే ట్రేజర్ ఒకటే రిలీజ్ అయ్యింది. ట్రేజర్ అయితే కిరాక్ ఉంది. ఇంకా ఎవరైతే ట్రేజర్ చూడలేదో ఒకసారి వెళ్ళి చూసండి మావా. తర్వాత రవాణా మాస్ జాతర మూవీ ఉంది మావా. స్టారింగ్ రవితేజ అండ్ శ్రీలీల. వీళ్ళిద్దరు కాంబినేషన్ తెలిసిందేగా ధమాకా ఎంత పెద్ద హిట్టో. రవాణాలో ఆ మాస్ని చాలా మిస్ అవుతున్నాం. ఇప్పుడు దాకా రిలీజ్ అయిన సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. రవాణాకి ఇది ఒక మంచి మాస్ మూవీ అయితే మళ్ళీ 100 కోట్లు పక్కాగా కొడతాడు. మళ్ళీ అదే ఆగస్ట్ 27న సొంత రకాల మూవీ రిలీజ్ అవుతుంది. స్టారింగ్ నారా రోహిత్. మంచి లవ్ స్టోరీలా ఉంది. నారా రోహిత్ కండి ఎప్పుడో సోలో మూవీలో చూసాం, లవర్ బాయ్ లాగా. ఇతనికి లవ్ స్టోరీస్ బాగా సూట్ అవుతాయి. ఈ సినిమా మంచి హిట్ రావాలని కోరుకుంటున్నా. అంతే మామ, ఆగస్టులో ఇవే ఉన్నాయి. అంటే ఇంకా చిన్న మూవీస్ ఉన్నాయి. అవి ఎలా బాగుంటే మన ఛానల్లో రివ్యూ పెడతాను, చూసేయండి. సెప్టెంబర్లోకి వస్తే సెప్టెంబర్ 5th మాత్రం చాలా మూవీస్ ఉన్నాయి మామ. ఫస్ట్ వన్ ఏంటంటే మదరాసి. స్టారింగ్ శివకార్తికేయన్ అండ్ రుక్మిణి వసంత్. డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్. మంచి హిట్టుల్లో ఉన్న శివకార్తికేయ గారు ఫ్లాపుల్లో ఉన్న ఏఆర్ మురుగదాస్ గారితో కలిసి మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నా. సెకండ్ వన్ ఘాటి. స్టారింగ్ అనుష్క శెట్టి. డైరెక్టర్ క్రిష్ జాగలమూడి. ట్రైలర్ అయితే చాలా రగడగా ఉంది. చాలా బాగా కట్ చేశాడు. మన స్వీటీని చాలా కొత్తగా చూపించారు. ఈ మూవీ ఒక అరుంధతి, ఒక భాగమతి లాగా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. అండ్ థర్డ్ వన్ భద్రకాళి. ఇది కూడా సెప్టెంబర్ 5th రిలీజ్ అవుతుంది మావా. స్టారింగ్ విజయ్ ఆల్టోనీ. ట్రేజర్ లో తెలుస్తుంది మావా, ఇది ఒక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అని. ఈ మూవీలో డబల్ రోల్ అంట విజయ్ ఆంటోనీ గారు. ఈ మూవీ కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. సెప్టెంబర్ 5th మళ్ళీ బెరే మూవీ ఉంది మావా. స్టారింగ్ తేజ సజ్జా అండ్ మంచు మనోజ్. ఇప్పుడు దాకా రిలీజ్ అయిన గ్లిమ్స్, ట్రేజర్ అయితే టాప్ నాచ్ ఉన్నాయి. ఈ సినిమా కూడా అనుమానంతో పెద్ద హిట్ కావాలని కోరుకుందాం. లాస్ట్ మూవీ మావా, అది కూడా సెప్టెంబర్ 5th బ్యాగీ 4. మీరు కనుక 1, 2, 3కి పెద్ద ఫ్యాన్ అయితే ఈ సినిమా అస్సలు మిస్ కావద్దు. వెళ్తేకి ఈ బ్యాగీ 4 ఏ సినిమా రీమేకో తెలిస్తే కామెంట్ చేయండి, చూద్దాం. వెళ్తే మామ సెప్టెంబర్ 5th అయితే ఎన్ని మూవీస్ ఉన్నాయి, మరి ఏ సినిమా పోస్ట్ పోన్ అవుతుందో చూద్దాం. మీరు ఇందులో ఏ మూవీకి వెళ్తారో కామెంట్ చేయండి. తర్వాత కాల్తా. ఈ మూవీ సెప్టెంబర్ 12th రిలీజ్ అవుతుంది. స్టారింగ్ తులకా శర్మ అండ్ భాగ్యశ్రీ బోర్సర్. ఇంకా ఈ మూవీలో సముద్రకని అండ్ రానా దగ్గుబట్టి కూడా ఉన్నారు. మొన్నే ట్రేజర్ రిలీజ్ అయింది. ట్రేజర్ అయితే చాలా బాగుంది. సినిమా ఎలా ఉంటుందో థియేటర్లో చూడాలి మరి. తర్వాత లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మామ. స్టారింగ్ ప్రదీప్ రంగనాథం. ఇతను హీరోగా 2 సినిమాలు వచ్చాయి. 2 సినిమాలు సూపర్ హిట్. 2 సినిమాలు 100 కోట్లే. అండ్ ఈ సినిమాలో ఎస్జే సూర్య కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో హిట్ అవుతుందో ఫట్ అవుతుందో చూద్దాం మరి. అండ్ అందరూ ఏగల్ని వెయిట్ చేసేది సెప్టెంబర్ 27 ఓజీ. స్టారింగ్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్. ఈ మూవీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒకటే కాదు బాబా, ప్రతి హీరో ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు. వాళ్ళ తలా ఉన్నాయి సాంగ్స్ కానీ ఫస్ట్ లుక్ కానీ. హరిహర వీరమల్లుతో డిసప్పాయింట్ అయిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ మూవీతో కాలర్ ఎగరేస్తారంటారా? కాలర్ ఎగరేయాలని కోరుకుందాం. అండ్ అదే రోజు అకల్లా 2 ఉంది మామ. స్టారింగ్ బాలకృష్ణ,
డైరెక్టర్ బోయపాటి శ్రీను. బాలయ్య, బోయపాటు వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో అసలు ఫ్లాపే లేదు. ఇంతకీ 'ఓజీ', 'అఖండ 2' 2 ఒకే రోజు రిలీజ్ అవుతదంటారా? ఒకవేళ రిలీజ్ అయితే ఎవరు ఎక్కువ కలెక్ట్ చేస్తారు? డిప్యూటీ సీఎమా? లేదా ఎమ్మెల్యేనా?